నమస్తే, వెల్కమ్ టు #న్యూస్. ఎటకెలకు తెలంగాణ అసెంబ్లీ ఈ నెల 29వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ కాబోతా ఉంది. శీతాకాల సమావేశంలో సందర్భంగా కేసీఆర్ అంటే మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అయితే ఫైనలీ ఆయన అసెంబ్లీకి రావడానికి కూడా వస్తున్నారని ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది. వస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. అంటే ఆయన వచ్చి హాజరై వెళ్ళిపోతారా, లేదా అసెంబ్లీలో కూర్చొని ఏదైతే నీళ్లకు సంబంధించిన దాని మీద ఆయన కూడా కొన్ని మాటలు మాట్లాడతారా, ఇటు పాలమూరు రంగారెడ్డికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మొన్న బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ మాట్లాడడం అయితే జరిగింది. దాంట్లో భాగంగా ఏదైనా అసెంబ్లీలో ఆయన మాట్లాడే అవకాశం ఉందా మరి, లేదంటే వచ్చి ఒకసారి కనబడి అందరికీ నేను ప్రజెంట్ సార్ అని చెప్పి తిరిగి మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయే అవకాశం ఉందా అనేది కూడా ఇటు ప్రజల్లో కావచ్చు, ఇటు నాయకుల్లో కూడా ఒక ప్రశ్న మిగిలిపోతా ఉంది. సో దానిలో భాగంగా ఏం జరిగింది అసలు నిన్న ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలతోటి నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కూడా భవిష్యత్తు పార్టీ కార్యాచరణ ఏంది, దేని మీద ముందుకు వెళ్ళాలి, నీళ్లకు సంబంధించి అటు పాలమూరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఆ ఎత్తిపోతల ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దాని మీద ఎలా ముందుకు వెళ్ళాలి, గవర్నమెంట్ తోటి ఎలా పోరాడాలి అని చెప్పేసి కూడా నిన్న బీఆర్ఎస్ నేతలకు కూడా ఆయన దిశానిర్దేశం చేసినట్టుగా మనకు కనబడతా ఉంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసెంబ్లీకి హాజరు కావాలని బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నిర్ణయించినట్లుగా సమాచారం. ఈ నెల 29వ తేదీన ప్రారంభమయ్యే సమావేశాలకు తాను వస్తానని అధికార పక్షం ఎలాంటి ఎజెండా ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా ఆయన బీఆర్ఎస్ నేతలకు చెప్పినట్టు సమాచారం. పార్టీ నాయకులతో కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మొత్తం ఆయన సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశంలో పార్టీ పరంగా అనుసరించవలసిన వ్యూహం, అలాగే నేతలకు దానికి సంబంధించిన బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై అటు అసెంబ్లీ సమావేశాల్లో ఆ తర్వాత క్షేత్రస్థాయిలో బలంగా పోరాటం చేద్దామని ఆయన స్పష్టం చేసినట్లుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీ సమావేశాల తర్వాత మహబూబ్ నగర్ సమీపంలోని ఏవైతే మండల కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్టుగా వాళ్ళు ఇప్పటికే నిర్ణయించినట్లుగా ఇక్కడ మనకు సమాచారం అందుతా ఉంది. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు ఉండే అధికార పక్షానికి డిమాండ్ చేయాలని చెప్పేసి ఈ సమావేశంలో ఈ పార్టీ వర్గాలు నిర్ణయించినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తా ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సమావేశంలోని కేసీఆర్ ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి నేటి వరకు తెలంగాణకు ఎప్పుడు ద్రోహం చేస్తూనే ఉందని చెప్పేసి కూడా అటు మొన్న కేసీఆర్ చెప్పడం జరిగింది. తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ తప్ప మరే పార్టీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ పట్టింపు ఉండదని చెప్పి కూడా అటు చెప్పడం జరిగింది. నీళ్ల ప్రయోజనాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడదాం, ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమాలు నిర్మిద్దాం, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దాం, నీటి హక్కుల్ని పరిరక్షించుకుందామని చెప్పేసి ఇటు కేసీఆర్ చెప్తా ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకై బీఆర్ఎస్ నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా వాళ్ళు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. అధికార పక్షం ఎలా స్పందిస్తుందో దీని మీద చూద్దామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి అనుగుణంగా ముందుకు వెళ్దాం. రాష్ట్రంలో రైతాంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఎరువులు దొరక్క రైతులు అవస్థలు పడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఘోర విఫలమైంది. రైతులకు బోనస్ ఇవ్వట్లేదు, కరెంటు కూడా సరిగా రావట్లేదు. రైతాంగ సమస్యలపై అసెంబ్లీలో బలంగా పోరాడాలి. ఫార్మసిటీ, హెల్త్ పాలసీలపై సమగ్ర చర్చకు గట్టిగా పట్టుబట్టాలి. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదు. ఉద్యోగుల రిటైర్మెంట్, ఉద్యోగులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటన్నిటిపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ని నిలదీంచాలి. బహిరంగ సభలకు సన్నద్ధం కావాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల అంశంపై నిర్వహించే భారీ బహిరంగ సభకు ఇప్పటి నుంచే సన్నద్ధంగా కావాలి. వాల్ పోస్టర్లు, కరపత్రాలకు సిద్ధం చేయాలి. లోకల్ హాల్ మీటింగ్లు, కార్యకర్తల సమావేశాలను నిర్వహించాలి. నల్లగొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలతో పాటు వికారాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల నుంచి భారీ జన సమీకరణపై సమావేశంగా చర్చించినట్లు ఇక్కడ
సమాచారం అందుతా ఉంది. మొత్తం మీద అయితే కేసీఆర్ 29వ తారీఖు అసెంబ్లీకి రాబోతా ఉన్నారని కూడా ఇక్కడ మనకు సమాచారం అందుతా ఉంది. మరి దీని మీద కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉందా లేదా వచ్చి హాజరై తిరిగి ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయే అవకాశం ఉందా అనేది కూడా అది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం మారింది. ఎందుకంటే ఆయన మొన్న బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా వరకు రైతాంగం మీదనే ఆయన మాట్లాడడం జరిగింది. రైతులకు ఇప్పటికీ ఎరువులు దొరకట్లేదు, నీళ్ళు అందట్లేదు, కరెంటు సరిగా లేదు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా గవర్నమెంట్లో రైతులకు చిన్న సమస్య లేకుండా చేశాం మేము. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజల్లో కావచ్చు అన్ని విధాలుగా ఇటు నిరుద్యోగులకు, అటు ఉద్యోగులకు, అలాగే అటు రైతాంగానికి ఇలా అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అందరికీ అన్యాయం చేస్తుంది. దాని మీద పోరాడే ప్రయత్నం చేద్దాము. అసెంబ్లీలో ఎట్టకేలకు మేము ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కావచ్చు, వీటన్నిటి మీద మేము అసెంబ్లీలో చర్చిస్తాము. దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి అటు కేసీఆర్ కావచ్చు, అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ ఉద్యోగులు చాలా నిరాశగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. అలాగే రైతాంగం అయితే అసలు రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వాళ్ళకు ఎరువుల సమస్యతో పాటు వాళ్ళకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి. ఇన్నేళ్ల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసింది ఏమీ లేదు. అలాగే 10 ఏళ్లలో మేము రైతులకు చేసినట్టుగా కూడా ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కూడా రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పేసి కూడా అటు కేసీఆర్ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు రేపు 29వ తారీఖు నుంచి అసెంబ్లీలో జరిగే సమావేశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో వీటన్నిటి మీద చర్చలు జరిపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏవైతే నీళ్ల సమస్యలని తీసుకొచ్చిన సమస్య ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ చర్చ జరిగే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే మళ్ళీ ఏవైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన కేసు సంబంధించి కూడా అసెంబ్లీలో చర్చకొచ్చే అవకాశం ఉందన్నట్టుగా ఇటు కాంగ్రెస్ వర్గాల్లో కొంత సమాచారం ఉంది. సో ఇవన్నీ చూసుకుంటా ఉంటే మరి అధికార పక్షంలో ఉన్న పార్టీని ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎలా ఎదుర్కోబోతుందనేది కూడా ఇక్కడ చూడవలసిన అవసరం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you.